వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 7th క్లాస్ మ్యాథ్స్ ఫస్ట్ చాప్టర్ ఇంటీజర్స్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 1.5లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ఈ వీడియోలో నేర్చుకుందాము. ఫస్ట్ ప్రాబ్లం, వెరిఫై ది ఫాలోయింగ్. 18 into 7 plus minus 3 ఈ రెండు కూడా డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అనమాట. ప్రీవియస్ వీడియోలో ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటీజర్స్ గురించి చెప్పాను. సో ఆ ప్రాపర్టీస్ యూజ్ చేసుకుని ఎక్సర్సైజ్ చేస్తాము. ఇక్కడ మనకి 3 నెంబర్స్ ఉన్నాయి. ఈ 3 నెంబర్స్లో కూడా 2 సింబల్స్ కనిపిస్తున్నాయి, ఇంటూ ప్లస్. ఇలా కనుక ఉంటే ఇది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అనమాట. సో 18 into 7 plus minus 3 is equal to ఈ 18ని ఈ 2 నెంబర్స్తో మల్టిప్లికేషన్ చేయాలి. అంటే 18 into 7, 18 into minus 3 ఈ రెండు ఈక్వల్ అవునా కాదా, ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ వాల్యూస్ ఈక్వల్ అవునా కాదో వెరిఫై చేయాలి. సెకండ్ ప్రాబ్లం కూడా అలాంటిదే, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. -21 into -4 plus -6 ఈ 2 నెంబర్స్ని అంటే -4ని -6ని -21తో మల్టిప్లికేషన్ చేయాలి. -21 into -4 మధ్యలో ప్లస్ ఉంది. నెక్స్ట్ -21 into -6 ఎల్హెచ్ఎస్ వైపు వాల్యూ ఆర్హెచ్ఎస్ వైపు వాల్యూ రెండు ఈక్వల్గా వస్తాయో లేదో వెరిఫై చేయాలి. ఫస్ట్ ప్రాబ్లంలో ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకుందాము. ఎల్హెచ్ఎస్ అంటే ఈజ్ ఈక్వల్టీకి లెఫ్ట్ సైడ్ ఉండేదాన్ని ఎల్హెచ్ఎస్ అంటాము, ఈజ్ ఈక్వల్టీకి రైట్ సైడ్ ఉండే నెంబర్స్ని ఆర్హెచ్ఎస్ అంటాము. సో ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకుంటే 18 into 7 plus -3 అని ఉంది. సో ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ బ్రాకెట్లో దాని వాల్యూ క్యాలిక్యులేషన్ చేయాలి. ముందున్న 18 యాజ్ టీజ్గా రాసుకుంటాము. 18 ఇంటూ ఇక్కడ ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. 7లోంచి 3 సబ్ట్రాక్షన్ చేస్తే 4. బిగ్ నెంబర్ 7కి ముందు ప్లస్ ఉంది కాబట్టి +4 అనమాట. నెక్స్ట్ 18 into 4, 18 4 72. ఇది ఎల్హెచ్ఎస్ వైపు వాల్యూ. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ తీసుకుందాం. ఆర్హెచ్ఎస్ ఇజ్ ఈక్వల్ టు మనకు లెక్కలో ఇచ్చిన ఆర్హెచ్ఎస్ 18 into 7 plus 18 into -3 అని ఉంది. సో 18 7s క్యాల్కులేషన్ చేయాలి. 126. నెక్స్ట్ 18 3s 54. అయితే ఒక నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి మల్టిప్లికేషన్ చేసే 2 నెంబర్స్లో -54 అని వస్తుంది. సో మైనస్ చేసినట్లయితే 126లోంచి 54 మైనస్ చేసినట్లయితే 72 వస్తుంది. మరి ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ రెండు ఈక్వల్గానే వచ్చాయి. సో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ప్రకారం మనకి ఇచ్చిన లెక్క కరెక్టే అనమాట. ఇది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. 18 into 7 plus -3 is equal to 18 into 7. సో ఈ 2 నెంబర్స్ని 18తో మల్టిప్లికేషన్ చేస్తున్నాం. 18 into 7 మధ్యలో ప్లస్ ఉంది. 18 into -3. దిస్ ఈజ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం కూడా ఇలాంటిదే. ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ వాల్యూస్ రెండు సేమ్ ఈక్వల్ అవునో కాదో వెరిఫై చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్హెచ్ఎస్ తీసుకుందాము. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు -21 into -4 plus -6. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాకెట్లో ఉన్న వాల్యూని క్యాలిక్యులేట్ చేసినట్లయితే 2 నెగిటివ్ ఇంటీజర్స్ అయినప్పుడు ఎడిషన్ చేయాలి. ఫస్ట్ ఇంటీజర్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసుకుంటాం. -21 ఇంటూ 2 నెగిటివ్ ఇంటీజర్స్ని యాడ్ చేస్తే 4 + 6 10. రెండిటికి మైనస్ ఉంది కాబట్టి -10. సో ఇప్పుడు మధ్యలో ఇంటూ ఉంది. ఈ 2 నెంబర్స్ని మల్టిప్లికేషన్ చేయాలి. 21 10s 210. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 210 అవుతుంది. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ వాల్యూస్ తీసుకుందాం. ఆర్హెచ్ఎస్ ఇజ్ ఈక్వల్ టు -21 into -4 plus -21 into -6. 21 4s 4 1s 4 4 2s 8. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 84 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ కూడా 2 నెంబర్స్కి మైనస్ ఉంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది. 21 6 are 2 6 1s 6 6 2s 12. ఈ రెండు యాడ్ చేసినట్లయితే 210 వస్తుంది, +210. సో ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ రెండు ఈక్వల్గా వచ్చాయి. సో ఇక్కడ మనం యూజ్ చేసిన ప్రాపర్టీ ఏంటంటే A into B plus C ఈజ్ ఈక్వల్ టు ఈ బ్రాకెట్లో ఉన్న 2 నెంబర్స్ని కూడా బయట రాసినటువంటి ఏ తోటి మల్టిప్లికేషన్ చేస్తున్నాం. A into B మధ్యలో ప్లస్ ఉంది. A into C ఇది మనం యూజ్ చేసినటువంటి ప్రాపర్టీ. సెకండ్ ప్రాబ్లం, ఫర్ ఎనీ ఇంటీజర్ A వాట్ ఈజ్ -1 into A ఈక్వల్ టు 1తో మల్టిప్లికేషన్ చేస్తే ఏ నెంబర్నైనా సరే మళ్ళీ అదే నెంబర్ వస్తుంది. సో ఏని 1తో మల్టిప్లికేషన్ చేస్తే ఏ వస్తుంది. మల్టిప్లికేషన్ చేసే 2 నెంబర్స్లో ఒక నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -A ఆన్సర్. నెక్స్ట్, డిటర్మిన్ ది ఇంటీజర్ హూజ్ ప్రొడక్ట్ విత్ -1 ఈజ్ 5. ప్రొడక్ట్ 5 వచ్చిందంట -1తో మల్టిప్లికేషన్ చేస్తే. ఏ నెంబర్ని 5 మల్టిప్లికేషన్ చేస్తే -1 తోటి 5 వచ్చిందో కనుక్కోవాలి. సో మనం -1తో మల్టిప్లికేషన్ చేసినప్పుడు ప్రొడక్ట్ అనేది +5 వచ్చింది.
సో మనకి ఏ నెంబర్నైనా 1తో మల్టిప్లికేషన్ చేస్తే మళ్ళీ అదే నెంబర్ వస్తుందని చెప్పుకున్నాం కదా. ఇక్కడ 1తో మల్టిప్లికేషన్ చేసాం కాబట్టి 5ని 1తో మల్టిప్లికేషన్ చేస్తే 5 వస్తుంది. అయితే +5 వచ్చింది అంటే మల్టిప్లికేషన్ చేసే 2 నెంబర్స్కి మైనస్ ఉండాలి. -5 × -1, 5 1s 5, మైనస్ ఇంటూ మైనస్ +5. సో -5 అనే నెంబర్ని -1తో మల్టిప్లికేషన్ చేస్తే రిజల్ట్ ప్రొడక్ట్ అనేది +5 వస్తుంది. నెక్స్ట్ ఫైండ్ ది ప్రొడక్ట్ యూజింగ్ సూటబుల్ ప్రాపర్టీస్. ఇక్కడ ప్రతి చోట కూడా ప్రొడక్ట్స్ ఉన్నాయి, అలానే ఎడిషన్స్ కూడా ఉన్నాయి. అయితే మనం ఇవన్నీ కూడా ప్రాపర్టీస్ యూజ్ చేసి, ఇంటీజర్స్ ప్రాపర్టీస్ యూజ్ చేసి మాత్రమే వీటి ప్రొడక్ట్స్ కనుక్కోవాలి. ఫస్ట్ ప్రాబ్లం 26 × -48 -48 × -36. ఇక్కడ మనకి 2 టర్మ్స్లో చూసినట్లయితే ఇది ఒక టర్మ్ అనుకుందాము, ప్లస్కు ముందుది ప్లస్ తర్వాత ఒక టర్మ్ అనుకుంటే 2 టర్మ్స్లోనూ -48 ఉంది. సో ఇది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ప్రకారం రాసుకుంటాం. ఎలా అంటే A × B + A × C ఇలా ఉంది. రెండిట్లోనూ ఏ ఉంది, ఏ కామన్గా రాసినట్లయితే A ఇంటూ అనేది రెండిట్లో ఉంది. A ఇంటూ కామన్ తీస్తే మొదటి బ్రాకెట్లో A ఇంటూ కాకుండా మిగిలింది B, నెక్స్ట్ మధ్యలో ప్లస్ ఉంది. రెండో బ్రాకెట్లో A ఇంటూ కాకుండా మిగిలింది C. సో మనం ఇప్పుడు ఈ ఫామ్లో ఇచ్చారు, ఈ ఫామ్లో రాసుకుంటాం అన్నమాట ఇచ్చిన లెక్కని. సో 26 × -48 -48 × -36. మనకి రెండిట్లోనూ కామన్గా ఉన్నది -48. సో -48ని కామన్గా రాసినట్లయితే మధ్యలో ఇంటూ గుర్తు కూడా ఉంది. -48 × -48 కామన్ తీసినట్లయితే ఫస్ట్ బ్రాకెట్లో 26 మిగులుతుంది, మధ్యలో ప్లస్ ఉంది. అలానే సెకండ్ బ్రాకెట్లో -48 ఆల్రెడీ రాసేసాము, ఇక మిగిలింది -36. ఇలా రాయడాన్ని కామన్ తీసి రాయడము అంటాము. నెక్స్ట్ -48 బ్రాకెట్లో ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. 36లోంచి 26 సబ్ట్రాక్షన్ చేస్తే 10 వస్తుంది. బిగ్ నెంబర్ 36, 36కి ముందు మైనస్ ఉంది కాబట్టి -10 వస్తుంది. ఇప్పుడు ఈ -48ని -10ని మల్టిప్లికేషన్ చేస్తే 48 10s 480, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 480 అవుతుంది. సో ఇక్కడ మనం యూజ్ చేసిన ప్రాపర్టీ ఏంటంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. A × B + C = A × B + A × C అని డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ యూజ్ చేసి దీని క్యాలిక్యులేషన్ చేసాము. నెక్స్ట్ 8 × 53 × -125. ఇక్కడ మనం ఈ 8ని 53తో మల్టిప్లికేషన్ చేయడము, తర్వాత వచ్చే ఆన్సర్ని 125తో మల్టిప్లికేషన్ చేయడం, ఇదంతా కూడా చాలా ప్రాసెస్. సో ఇక్కడ మనం 125ని 8ని పక్కన రాస్తాం, అంటే కామ్యుటేటివ్ ప్రాపర్టీని యూజ్ చేస్తున్నాం. కామ్యుటేటివ్ ప్రాపర్టీలో A × B అన్నా B × A అన్నా ఒకటే అని చెప్పుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ 5 2s అనుకోండి, 5 2s 10. ఈ 5 2ని రివర్స్ చేసి అంటే వీటి యొక్క ప్లేసెస్ మార్చి ఆర్డర్ మార్చి రాసిన 2 5s కూడా 10. సో ఇప్పుడు మనం 8 × 53 × -125 అనేది కదా. ఈ 8 × 53 A × B లాగా ఉన్నదాన్ని B × A అని రాస్తున్నాం. A × B అంటే 8ని 53తో మల్టిప్లికేషన్ చేసినా లేదా 53ని 8తో మల్టిప్లికేషన్ చేసినా ఆన్సర్ ఒకటే వస్తుంది. సో ఇలా ఎందుకు మనం రాసామో నెక్స్ట్ స్టెప్లో చెప్తాను. ఇప్పుడు మనకి కామ్యుటేటివ్ అసోసియేటివ్ ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీ ప్రకారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 మల్టిప్లికేషన్ చేద్దాం. 53 × 125 8s 1000 వస్తుంది మల్టిప్లికేషన్ చేసినట్లయితే. ఈ 2 నెంబర్స్లో ఒక నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -1000. 125 8s మాత్రం మల్టిప్లికేషన్ చేసుకోవాల్సిందే. 8 5s 40, 8 2s 16 4 20, 8 1s 8 2 10 1000 వచ్చింది. సో ఇప్పుడు 53ని 1000ని మల్టిప్లికేషన్ చేయటం ఈజీ అనమాట. సో 53 1s 53, 3 zeros 3 zeros, ఒక నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -53,000. ఇప్పుడు ఒక మల్టిప్లికేషన్ తోటి ఈ క్యాలిక్యులేషన్ మొత్తం అయిపోయింది. సో ఇక్కడ మనం యూజ్ చేసిన ప్రాపర్టీస్ ఏంటంటే కామ్యుటేటివ్ ప్రాపర్టీ ఒకటి యూజ్ చేసాము. అలానే మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఫస్ట్ 2 నెంబర్స్ మల్టిప్లికేషన్ చేసి తర్వాత వచ్చే ఆన్సర్ని 3rd నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తాం. కానీ ఇక్కడ అలా కాకుండా ఫస్ట్ ఈ 2 నెంబర్స్ని మల్టిప్లికేషన్ చేసాము, ఆ వచ్చిన రిజల్ట్ తోటి ఫస్ట్ నెంబర్ని మల్టిప్లికేషన్ చేసాం, అంటే అసోసియేటివ్ ప్రాపర్టీని కూడా యూజ్ చేసాం ఇక్కడ. నెక్స్ట్ 3rd ప్రాబ్లం 15 × -25 × -4 × -10. ఇక్కడ కూడా అసోసియేటివ్ ప్రాపర్టీనే యూజ్ చేస్తాము. అంటే ఇట్లా వరుసగా మల్టిప్లికేషన్ చేయకుండా ఏవైతే ఈజీగా అయిపోతాయో వాటిని మల్టిప్లికేషన్ చేస్తాం. 15 × 25 4s మనకు తెలుసు 100, ఈజీగా చేయొచ్చు. 25 × 4 100, రెండింటికి మైనస్ ఉంది కాబట్టి +100 అవుతుంది.
ఇంటూ -10. ఈ 2 నెంబర్స్ మల్టిప్లికేషన్ చేసామన్నమాట 100. నెక్స్ట్ 100 10s మల్టిప్లికేషన్ చేయడం ఈజీ. 100 10s 1000. ఈ 2 నెంబర్స్కి ఒకదానికి మైనస్ ఉంది కాబట్టి -1000. ఇప్పుడు ఇంకా ఈజీ. 15 1s 15, 3 zeros-కి 3 zeros. ఒక నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -15,000. సో మనం అబ్జర్వ్ చేసినట్లయితే 3 నెగిటివ్ నెంబర్స్ ఉన్నప్పుడు రిజల్ట్ కూడా నెగిటివ్ నెంబరే వచ్చింది. అంతకుముందు మనం థర్డ్ ఎక్సర్సైజ్లో చెప్పుకున్నాము. నెగిటివ్ ఇంటీజర్స్ కనుక ఆడ్ నెంబర్లో ఉన్నట్లయితే, అంటే 3 నెంబర్స్ కనుక నెగిటివ్ ఇంటీజర్స్ మల్టిప్లికేషన్ చేస్తే రిజల్ట్ నెగిటివ్ ఇంటీజర్ వస్తుంది. 4 నెంబర్స్కి మైనస్ ఉన్నట్లయితే ప్లస్ వస్తుంది. ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అలానే ఈ 2 నెంబర్స్కి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయి ఉండేది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నెగిటివ్ నెంబర్స్ ఎన్ని ఉంటే మైనస్ వస్తుంది, ఎన్ని ఉంటే ప్లస్ వస్తుంది అనేది. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం -41 ఇంటూ 102. ఇది క్లోజర్ ప్రాపర్టీ అనమాట. 2 ఇంటీజర్స్ మల్టిప్లికేషన్ చేస్తే ఇంటీజర్ వస్తుందా లేదా అనేది. 102ని 41తో మల్టిప్లికేషన్ చేయాలి. 41 2s. సో మీకు 41 టేబుల్ రాకపోతే కనుక ఫస్ట్ 1 టేబుల్ తోటి, తర్వాత 4 టేబుల్ తోటి చేసుకోండి. 41 2s 2 1s 2 82 వస్తుంది. అలానే 41 0 0 వస్తుంది కాబట్టి 8 ఇక్కడ రాసుకుంటాము. 41 1s 41, 4182. మల్టిప్లికేషన్ చేసే 2 నెంబర్స్లో ఒక నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -4182. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం 625 ఇంటూ -35 ప్లస్ 625 ఇంటూ 65. -625 ఇంటూ 65. సో ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని యూజ్ చేస్తాము. 625 రెండు చోట్ల ఉంది, మధ్యలో ప్లస్ ఉంది, అంటే ఇదొక టర్మ్ అనమాట. నెక్స్ట్ ఇదొక టర్మ్. 2 టర్మ్స్లోనూ 2 పదాల్లోనూ 625 ఉంది కాబట్టి 625ని కామన్గా రాస్తాము. దానికంటే ముందు ఇక్కడ 625కి ప్లస్, ఇదేమో -625. సో మనం కామ్యుటేటివ్ ప్రాపర్టీ ప్రకారం మల్టిప్లికేషన్ చేసే 2 నెంబర్స్లో ఏ నెంబర్కి మైనస్ ఉన్న ఆన్సర్లో మైనస్ వస్తుంది కాబట్టి ఈ మైనస్ని ఇటువైపు షిఫ్ట్ చేస్తాం అనమాట. 625 ఇంటూ -65 ఇలా రాసినా కానీ అదే ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ ఈ మైనస్ ఇక్కడికి ఎందుకు షిఫ్ట్ చేసాము అంటే ఇక్కడ +625 ఉంది, ఇక్కడ -625 ఉంది. కామన్ తీయాలంటే రెండు సేమ్గా ఉండాలి కాబట్టి ఈ మైనస్ని సెకండ్ టర్మ్కి షిఫ్ట్ చేసామన్నమాట. నెక్స్ట్ 625 2 టర్మ్స్లో ఉంది కాబట్టి ఈ కామన్ తీసినట్లయితే ఫస్ట్ టర్మ్లో 625 ఇంటూ కాకుండా మిగిలింది -35. నెక్స్ట్ ప్లస్ ఉంది. సెకండ్ టర్మ్లో 625 ఇంటూ కాకుండా మిగిలింది -65. సో ఈ రెండు నెగిటివ్ నెంబర్సే ఎడిషన్ చేయాలి. ఎడిషన్ చేసినట్లయితే 100 వస్తుంది. రెండిటికి మైనస్ ఉంది కాబట్టి -100. 625 ఇంటూ -100. 625 1s ముందు 1తో మల్టిప్లికేషన్ చేస్తే 625. 2 zeros-కి 2 zeros. మల్టిప్లికేషన్ చేసే 2 నెంబర్స్లో ఒక నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -62,500 అనమాట ఆన్సర్. సో ఇక్కడ మనం యూజ్ చేసిన ప్రాపర్టీస్ ఏంటంటే కామ్యుటేటివ్ ప్రాపర్టీ ఒకటి యూజ్ చేసాము. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, ఈ రెండు ప్రాపర్టీస్ని యూజ్ చేసి దీన్ని క్యాలిక్యులేషన్ చేసాం. నెక్స్ట్ 6th ప్రాబ్లం 7 × 50 - 2. ఇది కూడా డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ యూజ్ చేసి చేస్తాము. ఈ 7ని ఈ 2 నెంబర్స్ తోటి మల్టిప్లికేషన్ చేయాలి. అంటే 7 × 50 మధ్యలో మైనస్ ఉంది, 7 × 2 అంటే ఇది 7 × 50, అలానే 7 × 2 మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెడతాం అనమాట. దీన్ని 7ని ఈ 2 టర్మ్స్కి డిస్ట్రిబ్యూషన్ చేసాం, అందుకే దీన్ని డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటాం. ఇక్కడ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు 7 5s 35, ఒక 0 ఉంది, ఈ 0 ఇక్కడ పెట్టాలి. నెక్స్ట్ 7 2s 14. 350లో నుంచి 14 మైనస్ చేసాం. ఇక్కడ కూడా మైండ్ మ్యాక్స్ చేసుకోవాలి. ముందుగా 14లో 10 మైనస్ చేయండి. 350లో నుంచి 10 మైనస్ చేస్తే 340, ఇంకా 4 ఉంది మైనస్ చేయాల్సింది. 340లో 4 మైనస్ చేస్తే 336. సో ఇక్కడ మనం ఎటువంటి మల్టిప్లికేషన్స్ చేయకుండానే వీటి క్యాలిక్యులేషను ప్రాపర్టీస్ యూజ్ చేసి చేసాము. నెక్స్ట్ 7th ప్రాబ్లం -17 ఇంటూ -29. ఇది క్లోజర్ ప్రాపర్టీ లాంటిదే. 17 ఇంటూ 29. 2 నెంబర్స్కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 29ని 17తో మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 493 వస్తుంది ఆన్సర్. ఇక్కడ క్లోజర్ ప్రాపర్టీ అన్నమాట యూజ్ చేసింది. నెక్స్ట్ 8th ప్రాబ్లం, ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, చాలా జాగ్రత్తగా గమనించండి. -57 ఇంటూ -19 ప్లస్ 57. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ యూజ్ చేయాలి ఇక్కడ. అయితే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ యూజ్ చేయాలి అంటే ఇది A × B లాగా ఉంది, ప్లస్ A × C లేదు ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 ఉందనుకొని చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, మనకి 57 రెండు చోట్ల ఉంది. అయితే ఒక 57లకి ప్లస్ ఉంది.
సో ఇక్కడ మనం మైనస్ రావడం కోసం రెండిటికి మైనస్ కనుక పెట్టినట్లయితే 57లో -57 -1 మల్టిప్లికేషన్ చేస్తే +57 వస్తుంది. మనం కామన్ తీయాలంటే రెండిటికి -57 ఉంది. సో ఇక్కడ ఇదన్నమాట మనం జాగ్రత్తగా చేయవలసింది. ఇది చూడడానికి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటే A ఇంటూ B ప్లస్ A ఇంటూ C దీనిలాగా ఉంది. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ప్రకారం A ఇంటూ ఏని రెండిటికి Bకి Cకి డిస్ట్రిబ్యూషన్ చేసాం. సో B ప్లస్ C ఇప్పుడు ఈ ఫామ్లో రాసుకోవాలి మనం. -57 ఇంటూ -19 ప్లస్ -57 ఇంటూ -1. మరి ఇక్కడ మనకు లెక్కలో ఓన్లీ 57 ఇచ్చారు. మనకి ఈ ప్రాపర్టీ రావడం కోసం ఇంటూ 1 అని రాసుకున్నాము. అలాగే మనకి ఇచ్చింది 57 కానీ ఇక్కడ -57 ఉంది కాబట్టి రెండిటికి మైనస్ పెడితే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 57 వన్స్ మరలా మనకు లెక్కలో ఇచ్చిన 57 మాత్రమే ఉంటుంది. సో -57 రెండిట్లో ఉంది. రెండిట్లో -57 కామన్గా రాసినట్లయితే ఫస్ట్ బ్రాకెట్లో -57 కాకుండా మిగిలింది -19 ప్లస్ ఇక్కడ -57 కాకుండా మిగిలింది -1. బ్రాకెట్లో ఉన్న 2 నెంబర్స్ నెగిటివ్ నెంబర్సే. 2 నెంబర్స్కి సేమ్ సైన్ ఉంది కాబట్టి ఎడిషన్ చేయాలి. 19 1 20 ఎడిషన్ చేసి ఈ 2 నెంబర్స్కి ఏ సైన్ ఉంటే ఆన్సర్లో ఆ సైన్ ఉంచాలి. సో -20 57 ఇంటూ 20 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 57 2s మల్టిప్లికేషన్ 0కి 0 పెట్టుకోవాలి ఫస్ట్. 57 2s 2 7s 14 2 5s 10 1 యాడ్ చేస్తే 1140 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 1140. ఇక్కడ మనం యూజ్ చేసింది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ.